నమస్కారం అందరికి. ప్రెగ్నెన్సీలో సాధారణంగా మలబద్ధకం అనేది ఉంటుంది. ఇదెందుకు, దీని కారణాలు ఏంటో చూద్దాం. యూజువల్ గా ప్రెగ్నెన్సీలో మలబద్ధకం రావడానికి 4 మెయిన్ కారణాలు ఉన్నాయి. అవేంటంటే, ఒకటి వచ్చేసి ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ఎఫెక్ట్. ప్రొజెస్ట్రాన్ అనేది ప్రెగ్నెన్సీ హార్మోన్. దీని వల్ల ఏమవుతుందంటే బవెల్ వాల్స్ లో ఉన్న మజిల్స్ అన్ని కూడా రిలాక్స్ అయిపోతాయి. దీని వల్ల బవెల్స్ మొటిలిటీ కానివ్వండి, మూవ్మెంట్ అనేది తగ్గిపోయి స్టూల్ అనేది తొందరగా కిందికి రాదు. సెకండ్ వచ్చేసి గ్రావిడ్ యూట్రస్, ప్రెగ్నెన్సీ పెరుగుతున్నటువంటి ప్రెగ్నెన్సీ యూట్రస్. దానివల్ల ఏమవుతుందంటే ఇంటెస్టైన్స్ పైన ప్రెషర్ పెరుగుతుంది. సో రెక్టమ్ పైన కూడా ప్రెషర్ పడి స్టూల్ అనేది తొందరగా కిందికి రాదు. థర్డ్ వచ్చేసి డిక్రీజ్డ్ ఫిజికల్ యాక్టివిటీ. యూజువల్ గా ప్రెగ్నెంట్ లేడీస్ అనేవి అంతగా వాకింగ్ కానివ్వండి, ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువగా చేయరు. దీని వల్ల కూడా మూవ్మెంట్స్ అనేది తగ్గుతుంది. ఫోర్త్ వచ్చేసి డిక్రీజ్డ్ వాటర్ కంటెంట్. యూజువల్ గా ప్రెగ్నెన్సీలో మూత్రం పోయే శాతం అనేది పెరుగుతూ ఉంటుంది, ఇంక్రీజ్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. సో దీని వల్ల ఏంటంటే ఊరికి టాయిలెట్ వెళ్ళాల్సి వస్తుంది, కొందరు వాటర్ తక్కువగా తీసుకుంటారు. ఇది కూడా ఒక మెయిన్ రీజన్ అనమాట మలబద్ధకం రావడానికి. సో యూజువల్ గా ఎలాంటి కంప్లైంట్ చేస్తుంటారంటే, వాళ్ళకి కడుపు నొప్పి రావస్తుంది. దాంతో పాటుగా మోషన్ అనేది రెగ్యులర్ గా కాకుండా ఆల్టర్నేట్ గా స్టూల్స్ పాస్ చేయడం, లేదంటే స్టూల్స్ వచ్చినప్పుడు కూడా చాలా హార్డ్ గా ఉండడం. ఇట్లా హార్డ్ గా స్టూల్స్ రావడం వల్ల ఏమవుతుందంటే అక్కడ ఉన్న వాల్స్ అన్ని కూడా గీకపోయి బ్లీడింగ్ ఇన్ స్టూల్స్ కూడా కంప్లైంట్ చేస్తుంటారు అనమాట. సో దీనికి ట్రీట్మెంట్ ఏంటి? సో మనం హోమ్ రెమెడీస్ కొన్ని ట్రై చేయొచ్చు. అవేంటంటే ఎక్కువగా ఫైబర్ ఇచ్చిన ఫుడ్ తినాలన్నమాట. ఫైబర్ ఇచ్చిన ఫుడ్ అంటే కొద్ది వాల్నట్స్, అంటే హోల్ నట్స్ కానివ్వండి, వీట్స్, తర్వాత ఓట్స్ ఇలాంటివి తినడం. తర్వాత వాటర్ కంటెంట్ ఎక్కువ ఫ్రూట్స్ లైక్ వాటర్ మిలన్ కానివ్వండి, కీరా కానీ తినడం. తర్వాత తిన్న వెంటనే పడుకోవడం లాంటివి కాకుండా ఒక 10 to 15 minutes అంటే స్లోగా ఒక హాఫ్ అన్ అవర్ వరకు వాకింగ్ చేయడం. అదే కాకుండా ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ వాటర్ అనేది బాగా తీసుకోవాలి. సరేనా? ఇలాంటివి చేస్తే కొంతవరకు తగ్గించవచ్చు. ఇవన్నీ చేసిన తర్వాత కూడా ఇంకా మలబద్ధకం తగ్గట్లేదు, ఇంకా స్టూల్ అట్లనే హార్డ్గా వస్తుంది అనిపిస్తే కనుక డాక్టర్ని కన్సల్ట్ అయిపోయి కొన్ని సిరప్స్ ఉంటాయన్నమాట, లాక్టోసెస్, అలాంటి సిరప్స్ అనేవి వాడి తగ్గించుకోవచ్చు.